మీరు చేసిన ఓకే. మీరు ఒక మంచి ఒక పాజిటివ్ వేలోనే మీరైతే ఆ వీడియోస్ అన్నీ చేశారు టాస్క్‌లు. బావుంది. కానీ అది చాలామంది యూట్యూబ్‌లో కొత్త యూట్యూబర్లు పుట్టుకొచ్చారు. వాళ్ళు పెద్ద పెద్దోళ్ళ చేతిలో దెబ్బలు గూడా తిన్నారు. మీరు చేసింది మంచి అయ్యి ఉండొచ్చు. కానీ దాన్ని ఇది అంటే ఈ వే బావుందని దాన్ని తప్పుగా అడ్డం పెట్టుకొని నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వెషన్ అడిగాను. టాస్క్ చేసి డబ్బులు తీసుకున్నారని. ఇలాంటి కొంతమంది యూట్యూబర్స్ చేశారు. వాళ్ళు గూడా యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించి సినిమా తీశారు. పెద్ద పెద్దోళ్ళ చేతిలో తన్నులు తిన్నారు. అవునా? అలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ ఇప్పుడు మీ ద్వారా అంటే నాకు తెలిసి తెలుగులో ఇలాంటి టాస్క్‌లు నేను చూసిందైతే ఫస్ట్ మీదే బ్రదర్. హానెస్ట్‌లీ నేను చెప్తున్నా. ఇలాంటి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ టాస్క్‌లు ఎంటర్‌టైన్ చేస్తూ మిమ్మల్నే చూసాను. మీ తర్వాత చాలా మంది తప్పుడు దారులు పట్టారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? కెమెరాకి చెప్పండి. మేము ఒకటే చెప్తాం. ఫస్ట్ టాస్క్‌లు ఇచ్చేవారు కూడా ఏదో ఇప్పుడు కొందరు మధ్యలో బాగా అయిపోయింది. ఏమైంది? మమ్మల్ని ఇది చేసుకోవాలి, మేము మీకు ఇది బహుమతి ఇస్తాం, ఆ బహుమతి ఇస్తాం అంటే ఎవ్వడు కూడా ఏది కూడా గుడ్డిగా ఎవ్వడు ఇయ్యడు. ₹1 నీకు ఇస్తున్నంటే ఈవెన్ బట్టల దుకాణంలో నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నంటే వాడి గిఫ్ట్ పైసలు కూడా నీ దగ్గర మింగేస్తాడు. పచ్చిగా చెప్పాలంటే నీ దగ్గర మింగేసి నీకే పెడతాడు. ఎవ్వరు కూడా టాస్కులు కానీ ఏది కానీ నన్ను కూడా నమ్మకండి. నేను జెన్యూన్ అని మీకు అనిపించిన తర్వాతనే మాకు ఇవ్వండి టాస్క్. ఇంకోటి డబ్బులు మా టీంలో కూడా జరిగిన ఇట్లాంటి సంఘటన. మా టీం అడ్డం పెట్టుకుని ఒకటి పైసలు వసూలు చేసి మేము చెప్తున్నా కదా, ఎవ్వరికి కూడా రూపాయి ఇవ్వద్దు. ఒకవేళ మీరు ఏమైనా ఇచ్చిరా అట్లా అన్నప్పుడు వీడియో తీయండి, వీడియో తీసి పంపించండి, పిఎస్లో కేసు పెట్టండి. ఎందుకంటే ఎవ్వరికి పైసలు ఊరికే రావు. అర్థం ఎవ్వరికి కూడా పైసలు ఇవ్వద్దు. నీ ప్రాబ్లం ఉంటే నువ్వు పోతున్నావు. అట్లాంటప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలి కానీ నీ దగ్గర మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేయడం ఏంది? నీకు జాబ్ లేకనే నా దగ్గరకు వచ్చినావు. నీకు జాబ్ ఇస్తే పైసలు ఇవ్వని అడిగితే అది ఏమన్నమాట? అది నాకు డ్యూటీ లేకనే, నా పైసలు లేకనే నీ దగ్గర పని చేస్తాను నాయన, నాకు పైసలు ఇవ్వను. మళ్ళీ నువ్వే నాకు పైసలు నీకు డ్యూటీ పెట్టిస్తా అని చెప్పి అంటే అది ఎంత చూతే లెక్క చెప్పు. ఇట్లాంటి చూతే లెక్కలో మనం ఇరకద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ సెట్లు ఎట్లుండాలంటే ఒకటే మైండ్ సెట్, నేను కష్టపడతా నాకు ఇంత వస్తుంది. ఇవాళ రేపు మనం కష్టపడ్డది మనకు అయితే లేదు. అట్లాంటి ఫ్రీగా వస్తున్నారు, నువ్వెట్లా నమ్ముతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లా చేసేటోడు తప్పు అంటలేదు, చేపించుకొని మోసపోతున్నా మన తప్పవుతుంది. ఒకసారి మోసపోయినామంటే తప్పది, వాన్ తప్పది. గడికి నువ్వు అట్లే మోసపోతున్నావు అంటే ఎవరు తప్పది? నేను మన సబ్స్క్రైబర్స్ కానీ ఇప్పుడు చూస్తున్నా మీ ఆడియన్స్, మీ సబ్స్క్రైబర్స్ మనందరూ ఫ్యామిలీ ఒకటే, యూట్యూబ్ ఫ్యామిలీ. మనందరూ కూడా నేను చెప్పేది ఒకటే, దయచేసి ఎవ్వరి గుడ్డిగా నమ్మొద్దు. ఒక్కొక్క స్టేజ్లో ఏమైపోతుందంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ఇక వేరే లెవెల్ అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతుంది. కానీ ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకండి, దయచేసి ఎవ్వరిని గుడ్డిగా నమ్మకండి. ఇది మాత్రం నేను బ్లైండ్ చెప్తున్నా. ఓకే బ్రో, సినిమా గురించి మాట్లాడదాం కొంచెం. టాపిక్ అంతా అవుట్ ఆఫ్ లేదు సీరియస్లీ చెప్తున్నాను. మీరు వీడియోస్ చేసినప్పుడు ఇంటర్వ్యూస్ చేశారు ఎవరన్నా మిమ్మల్ని? ఎవరికి ఇవ్వలేదు. ఓకే, ఇవ్వలేదు. అట్లా నేను అంటే నాకు ఒక అది గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ తెలీదు. నేను ఫస్ట్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వీడియో నాకు నచ్చితే కింద కామెంట్స్ చూస్తాను. కామెంట్స్ లో మీకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే అందరికి మీరు రిప్లై ఇవ్వలేరు, నేను యాక్సెప్ట్ చేస్తా. దాంట్లో నాకు జెన్యూన్ అనిపించిన కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకొని అడగడానికి ట్రై చేస్తున్నా. ఓకేనా? సో సినిమా గురించి వస్తే బ్రదర్, మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేశారు మూవీ. సుధాకర్ భయ్యతో ఆల్రెడీ ప్రీవియస్ ఈ వీడియోస్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ మీరు డైరెక్షన్ పరంగా మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అంటే ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ కి ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాను. కానీ నేను చాలా షార్ట్ ఫిలిమ్స్, ఓకే, అంటే ఈ 24 క్రాఫ్ట్స్ లో చాలా క్రాఫ్ట్స్ లో నేను వర్క్ చేశాను. వేరే వేరే మూవీస్ కి వర్క్ చేశాను. అండ్ నేను అంజనీ మీడియా హౌస్ అని పెట్టుకుని అది 3 years పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ అనమాట. పోస్ట్ ప్రొడక్షన్ అండ్ కెమెరా రెంటల్స్ ఉండేది. దాంట్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఇదేం పెద్ద కొత్తగా అనిపించలేదు. అంటే ఎంతైనా ఒక షార్ట్ ఫిలిం నుంచి థియేటర్ కి వెళ్ళేటప్పుడు ఒక భయం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో దాన్ని మీరు ఎలా ఫేస్? నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే ఇది నా విజిటింగ్ కార్డ్ అని ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఇది చూపిస్తే మీరు ప్రొడ్యూసర్ అనుకోండి, ఆ షో చూస్తే మీరు నాకు నెక్స్ట్ అడ్వాన్స్ ఇవ్వాలి, లేదంటే అగ్రిమెంట్ చేసుకోవాలి. ఓకే, అలా ఉంటుంది స్క్రిప్ట్. అది నేను టార్గెట్ పెట్టుకొని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. డబ్బులు అయిపోతున్నాయి, టేక్లు ఎక్కువ అవుతున్నాయి, అయినా పర్లేదు. టేక్లు ఎక్కువైనా కానీ ఎప్పుడు ఎవరి మీద అరవలేదు నేను. కంటెంట్ ఇంపార్టెంట్. అట్లా ఇప్పుడు మీరు ఆ లాస్ట్ ఫైట్ షాట్ చెప్పారు కదా, అది దాదాపు 60-70 టేక్లు అయినాయి బ్రో. సూపర్. అయినా కానీ మనం నర్వస్ అవుతున్నా కానీ నేను ఒకటే చెప్పా, నేను ఇప్పుడు నిన్ను అరిచినా, నువ్వు ఫీల్ అయినా, నువ్వు చేయలేని అనుకున్నా అది స్క్రీన్ పైన పేలదు. బట్ నువ్వు కరెక్ట్ ఫోకస్ గా చేస్తే అంటే మనోడు కూడా అది మార్షల్ ఆర్ట్స్ రావు, ఏం రావు,
నార్మల్ ఉమ్, మనలాంటి నార్మల్ మనిషే కాబట్టి ఉమ్, అది చాలా కష్టమైన షాట్. ఉమ్. చాలా ప్రాక్టీస్ చేసి 60-70 టేకులు అయినా కానీ కూల్గా చేయించుకున్నాం. ఫైనల్ గా వచ్చింది. సూపర్. అట్లా ఒక్క ఫైట్ సీన్ మేము 10-12 రోజులు చేసాం. చెప్పండి బ్రో, చెప్పండి. తను ఈ జర్నీలో చెప్పిన విషయం ఏంటంటే పెయిన్ ఈజ్ నాట్ పర్మనెంట్, సినిమా ఈజ్ పర్మనెంట్. సూపర్. పెయిన్ ఇస్ టెంపరీ, సినిమా ఇస్ పర్మనెంట్. ఓకే, ఓకే, సూపర్ బ్రో. అయితే అంటే మనకు ఆ టైంలో పెయిన్ వచ్చింది, ఇది టెంపరీ పెయిన్, ఓకే. స్ప్రే కొట్టుకోవచ్చు. కానీ సినిమా ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు. నేను ఒక ఆమె రివ్యూ చెప్పమంటే నేను చెప్పాను అన్న పోస్టర్ చూసి, ట్రైలర్ చూసి మీ రివ్యూ మీకు నచ్చింది చెప్పండి, నచ్చకపోతే నచ్చలేని చెప్పాను. సో తనంతా తాను ఎగ్జైట్ అయిపోయి చెప్పింది బాగుంది, అసలు నేను వేరే అనుకున్నా కానీ ఇందంతా. మీరు చేసిన వీడియోస్లో బ్రో మెసేజ్ ఇచ్చారు. నాకు తెలిసి లాస్ట్ ఒక 4-5 years నుంచి ఇవే మీరు చేశారు, అవునా? లాస్ట్ 4-5 years మొత్తం ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్టైనర్ చేశారు. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును, ఇది మెసేజ్ ఓరియంటెడా లేకపోతే అంటే కంప్లీట్ అనట్లేదు, దీంట్లో మెసేజ్ ఉందా లేదా? ఉంటది. ఓకే. మైండ్ బ్లోయింగ్ మెసేజ్ ఉంటుంది. అది మన పోస్టర్స్ లో అక్కడ కూడా మెన్షన్ చేసాం. హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. ఓకే, యూత్ కి మెసేజ్ అది. సూపర్. అంటే ఆల్రెడీ యూత్ మీకు కనెక్ట్ ఉన్నారు భయ్య యూట్యూబ్ లో, అది మీకు కూడా తెలుసు. 9 లక్షల మందిని సంపాదించుకోవడం అంటే అది నాకు తెలిసి దీంట్లో బయటకు మీ ఇద్దరు కనిపించిన మీ వెనకాల ఒక తక్కువలో తక్కువ 5-6 ఎడిటింగ్ అవ్వచ్చు, ఎంక్వైరీ అవ్వచ్చు, డిఓపీలు అవ్వచ్చు, ఒక టీం అయితే ఉంది. సో 9 లక్షల మందిని సంపాదించడం అనేది ఒక చిన్న మ్యాటర్ అయితే కాదు. డబ్బులు పెడితే వస్తారు సబ్స్క్రైబర్లు, వ్యూస్ అయితే రావు కదా. సో అయితే నా క్వశ్చన్ ఏంటంటే, కుటుంబం కూడా మనకు ఇప్పుడు 2 years నుంచి 1 years మీరు అన్నట్టుగా వీడియోలు చేయడం లేదు, తిరిగి వాళ్ళు వెళ్ళిపోలేదు, అదే కుటుంబంలో ఉన్నారు. నిన్న మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఇదే ఫస్ట్. నేను భయ్యా మీరు ఈ మధ్యన వీడియోస్ చేయట్లేదు బ్రో, వీడియోలు వీళ్ళు చేయట్లేదు అని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేసేదా? వీళ్ళు ఎప్పుడో ఏదో ఒకటి మంచి, అంటే వీళ్ళు ఇంత గ్యాప్ ఇచ్చిరంటే ఏదో ఒకటి చేస్తారని మీకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిలబెట్టుకోనికే దాదాపు 2 years నుంచి పిచ్చి కష్టం పడ్డాం, కానీ ఇష్టంతో పడ్డాం. ఏడ కూడా మాకేంటంటే మనం టాస్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తోని ఏడ షూటింగ్కి వెళ్ళిపోయినా, లొకేషన్స్కి వెళ్ళిపోయినా, రోడ్ మీద షూటింగ్ అని కూడా బట్టలు ఇప్పి చేయాలని కూడా చేసేస్తాం. మనకు ఆ డేర్ అనేది వచ్చింది అనమాట. ఆ డేర్ ఇచ్చింది కూడా మన ఫ్యామిలీ మెంబర్సే ఒక రకంగా అయిపోయినట్టు. సో ఏదైనా సరే పడ్డాబి మనకు మంచిగా, పడ్డాబి మనది ఇంకా అట్లా. అయితే నేనేమన్నానంటే యూత్ నుంచి మీకు ఆల్రెడీ ఆదరణ అనేది మీరు పొందారు, మీరు ఎందుకు ఫ్యామిలీ సైడ్ వెళ్ళలేదు? లైక్ ఇప్పుడు యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసే వాళ్ళు నాకు తెలిసి 90% వచ్చేసి 18 to 30 or 40 ఏజ్ బిలో ఈ మధ్యలో వాళ్ళు చూస్తారు. ఓకేనా? చిన్నపిల్లలు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా చూడలేరు. మెచ్యూరిటీ ఉండాలి మీ వీడియోస్ చూడాలంటే. ఖచ్చితంగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఈ వీడియోలో ఉన్న మెసేజ్ అంటే అర్థమైంది. 50-60 years వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ వాళ్ళు చూడరు, దేవుడి పెట్టుకుని ఉంటారు. మీరు ఎందుకు ఫ్యామిలీ సైడ్ రాలేదు? అంటే ఫ్యామిలీ సైడ్ వస్తే యూత్ ఎటు మీరు యూత్ ని మీరు ఎలాగైనా సంపాదించారు, ఫ్యామిలీని కూడా సంపాదిస్తే మీరు తీసే నెక్స్ట్ మూవీస్ కి అది ఇంకా ప్లస్ అవుతుంది. సో ఓవరాల్ గా ఒక మంచి యూత్ అండ్ ఫ్యామిలీ కాంబో లాగా మీరు ఎందుకు ప్లాన్ చేయలేదు? అంటే మన వర్షన్ ఎట్లుందంటే, మనకు మెయిన్ ఇండియాలో సోర్స్ ఏంటంటే, ఏ దేశానికి లేని సోర్స్ ఏంటంటే మన యూత్ ఉన్నారు. మన దేశానికి ఉన్నంత యూత్ ఏ దేశానికి లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు పక్కన. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు మా సబ్స్క్రైబర్స్ యూత్. అవును, మెయిన్ మనం టార్గెట్ చేసింది యూతే. వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి నచ్చిందే వండి పెట్టాము. కానీ ఓకే, కొత్తగా మళ్ళీ ఇప్పుడు మీరు బిర్యానీ ఇష్టంగా తిన్నారనుకోండి, మీకు బిర్యానీ చేసి పెడితేనే తింటారు. మీకు పాయసం, పులిహోర ఇచ్చినా తినలేరు. లేదు మీరు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు అనుకోండి, నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్, మస్తు ఖతర్నాక్ బిర్యానీ బావర్చిను ప్యారడైస్ నుంచి తెచ్చిస్తాం మీకు, తింటారు? తినలేరు. కాబట్టి మా బలం ఎవరు? మా సబ్స్క్రైబర్స్. వాళ్ళు ఎవరు? యూత్. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి ఇది ఒకసారి మనం నిరూపించుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ ప్లాన్ ఉంది మీకు. అదే నేను మల్టీ జానర్స్ టచ్ చేద్దామని నా ప్లాన్. చూడాలి. ఇప్పుడు మీ దాంట్లో హీరోయిన్స్ ఎంతమంది బ్రదర్? ముగ్గురు హీరోయిన్లు. అయితే నాకు ట్రైలర్ చూసినప్పుడు అంటే చూసినంతసేపు మీ ఎంటర్టైనింగ్ చాలా బాగుంది సుధాకర్ గారిది. బట్ ఏంటంటే మీరు హీరో కాదేమోనని చెప్పి నాకంటే మీరు ఇంకొకతను కూడా హైలైట్ చేసి చూపించారు దీంట్లో. ఎంతమంది హీరోలు, ఎంతమంది హీరోయిన్? 2 హీరోలు 3 హీరోయిన్స్. 2 హీరోలకి 3 హీరోయిన్లు. ఓకే. ఇంకొక అతను తెలుగు అతనేనా అతను హీరో? మీ టీమ్మేటా లేకపోతే గుంటూరు అబ్బాయి. నాకు చాలా
క్లోజ్ అంటే చాలా మన ఫ్రెండే. అంటే మన హ్యాష్ ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ టీమ్మేట్ అతను? కాదు బయట సుమన్ టీవీలో చేస్తున్నారు అతను. ఓకే ఓకే. కాకపోతే నేను షార్ట్ ఫిల్మ్ చేసే టైం నుంచి నాకు పరిచయం. Okay. మేము ఇద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లో చేసాం. నేను డిఓపి వర్క్ చేసిన దానికి. ఓకే. అప్పుడు ఆయన యాక్టర్ గా వచ్చాడు. ఇండస్ట్రీ అక్కడ పరంగానే పరిచయం అయ్యాడు. పర్సనల్ గా హీరోయిన్స్ కూడా మొత్తం కొత్త వాళ్ళ ఉన్నారు, ఆడిషన్ లో సెలెక్ట్ చేస్తున్నారు. ఆడిషన్స్. ఈవెన్ మాకు కూడా ఆడిషన్స్ అయినాయి. ఓకే. వీళ్ళకి హీరోయిన్లకు కానీ వీళ్ళకైతే ఒకసారి చేసి సెలెక్ట్ చేసిరు. ఇంకా మాకైతే నిరంతరం రోజు ఆడిషన్స్. ఓకే.